హలో దోస్తులు. సో ఈ రోజు వ్లాగ్ వచ్చేసి మా ఇంట్లో మేము వినాయక చవితి ఎలా సెలబ్రేట్ చేసుకున్నాం అని చెప్పేసి. సో ఇక్కడ మా డాడీ ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు అవి మాకులు ఏంది అని చెప్పేసి. సో వినండి మీరు. 12, 15, 21 రకం పెట్టచ్చు కానీ మనకు ఒక 8, 9 దొరికినాయి దీంట్లో. ఇదో మొక్కజొన్న కంకులు, గరికె గరికె గడ్డి గడ్డి గరిక గరక, ఇంకేమున్నాయి ఇవన్నీ 12 రకాల 9 రకాల ఆకులు. ఈ తర్వాత నైవేద్యం దేవుని చూపెట్టినాక భోజనాలు చేయాలి. పిండి వంటలు 5 రకాల పిండి వంటలు తయారు. సో అక్కడ ఇనీషియల్ ప్రిపరేషన్స్ అయిపోయిన తర్వాత మెయిన్ ప్రిపరేషన్కి వచ్చేసినాం అనమాట డాడీ. నెక్స్ట్ ఇక్కడ పెద్ద పీట తీసుకొని, అంటే దేవుడిని ఎక్కడైతే ప్లేస్ చేస్తామో ఆ పీటకి చిన్న డెకరేషన్ చేస్తున్నారు. ఇందాక చూపించిన తోరణాలు బేసిక్గా పాలవెల్లిలాగా చిన్న పందిరిలాగా వేసి పెట్టాలి. బట్ మాకు పొందన లేదు అని చెప్పేసి సో ఇట్లా పెద్ద పీట అంటే ఒకటి పెద్ద పీట ఒక చిన్న పీట తీసుకున్నారు. పెద్ద పీటకేమో గ్రీన్ కలర్ గిఫ్ట్ కవర్తో కవర్ చేసేసి, చిన్న పీటకి బ్లూ కలర్ గిఫ్ట్ కవర్ ప్లేస్ చేసినారు, మొత్తం కవర్ చేసేసినారు. నెక్స్ట్ దానిపైన బియ్యం పోసి అందులో వినాయకుడిని ప్లేస్ చేసినారు. తర్వాత ఇందాక చూపించినవన్నీ వినాయకుడి చుట్టూ పేరుస్తున్నారు అన్నమాట. ఇట్లా గ్రీన్ కలర్లో వినాయకుడు కనిపించాలి అన్నట్టుగా మొత్తం ఏవైతున్నాయో గరిక, మొక్కజొన్న, ఇక్కడ ఇంకొకటి కూడా చూపిస్తున్నారు. సో ఇవన్నీ దేవుడి పైన కాకుండా దేవుని చుట్టూ పెట్టినారు అనమాట. సో ఫైనల్గా ఇట్లా కనిపిస్తుంది. ఇవి ఇప్పుడు చూపించినవన్నీ పెట్టిన తర్వాత నెక్స్ట్ ఉన్న పువ్వులతో చిన్నగా అలంకరించారు. నెక్స్ట్ ఫ్రూట్స్ ఈ రెండు మాత్రం మెయిన్గా, ఒకటి ఏలక్కాయ, ఒకటి మారేడుకాయ అని ఉంటుంది. ఇవి మాత్రం మెయిన్గా మనం ఈ పండగలో చూస్తాము వినాయక చవితికి. నెక్స్ట్ ఇక్కడ నేను వినాయకుడి అడుగులు వేస్తాను. పెద్దది అంటే పెద్ద రౌండ్ కనిపిస్తుంది కదా, ఇది సున్నంతోన, చిన్నవేమో జాజికాయ ఉంటుంది కదా దాన్ని. నెక్స్ట్ దేవుడికి నైవేద్యం పెడుతున్నాము. 5 రకాల పిండి వంటలు అని చెప్పేసి అన్నారు కదా. సో ఇక్కడ వైట్ రైస్, నెక్స్ట్ ఇవి ఉండ్రాలు, పూనగాయ పచ్చడ, ఇదేమో పాల తాలికల పాయసం, ఇది సోరకాయ టమాటా కర్రీ, బచ్చల కూర, నెక్స్ట్ ఇది పొట్లకాయ పెరుగు కర్రీ, నెక్స్ట్ ఇక్కడ సేమియా పాయసం. తర్వాత ఇంకా దేవుడికి అంత నైవేద్యం పెట్టిన తర్వాతకి బ్లెస్సింగ్స్ తీసుకుంటున్నారు అనమాట మా డాడీ. దీని తర్వాత ధూపం వేస్తాము. ధూపం అంటే ఇట్లా ఈ ఉండాలని 3 మూలలకు పెట్టి అక్కడ ఈ ధూపం చూపిస్తాం అన్నమాట. ఫస్ట్ వాటర్ జల్లి, తర్వాత ఈ ఉండాలు ఏవైతే ఉన్నాయో అవి ఆ కార్నర్లో పెట్టి ధూపం ఇస్తాం. ధూపం ఇచ్చిన తర్వాత ఇప్పుడు వినాయకుడికి నైవేద్యాలు తినమని చెప్పేసి మొక్కిన తర్వాత నెక్స్ట్ ప్రాసెస్ ఏంటంటే మనము ఒక పొద్దున్నే ఒక పొద్దుతో ఉండి ఇవన్నీ చేస్తామన్నమాట. నెక్స్ట్ కంకణం, ఏ పండుగలో అయినా మనం మెయిన్గా చేసేది ఇది అనమాట, కంకణం. నెక్స్ట్ దేవుడికి హారతి ఇస్తున్నాం. నైవేద్యం ఇచ్చిన తర్వాత ధూపం నైవేద్యం అన్నీ అయిపోయిన తర్వాతకి హారతి ఇచ్చి ఇంకొకటి ఏంటంటే పువ్వు వచ్చింది ఇద్దరికాయ. మేము ఇట్లా ఈ విధంగా సెలబ్రేట్ చేసుకున్నాం అన్నమాట చిన్నగా. సో ఓవరాల్ అయిపోయే వరకు అరౌండ్ 1:30 అయిపోయింది.